గైస్ వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. సో ఈరోజు మీ ముందుకి ఇంకొక లంచ్ బాక్స్ ఐటమ్ తీసుకొస్తున్నాను. అదే పుదీనా పులావ్. ఈ పుదీనా పులావ్ ఎలా చేయాలో చూద్దామా? అంతకన్నా ముందు నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఈ వీడియో చివరిలో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఈ రెసిపీ ఎలా ఉందో కమెంట్ చేయండి. ఇంకా ఈ రెసిపీ విషయానికి వస్తే మనం ఫస్ట్ ఎర్రగడ్డ ఒక 2 పచ్చిమిర్చి కట్ చేసుకొని, అలాగే కరివేపాకు, కొత్తిమీర, దాంతోపాటు బిర్యానీ సామాన్లు, యాలకలు, చెక్క, లవంగాలు, సోంపు, షాజీరా, బిర్యానీ ఆకు తీసి పక్కన పెట్టుకోవాలి. అలాగే ఒక పుదీనా కట్టని బాగా నీట్గా ఒలిచి కడిగి పక్కన పెట్టుకోవాలి. అలాగే ఒక గ్లాస్ బియ్యాన్ని గట్టిగా కడిగి ఒక అరగంట ముందు నానబెట్టుకోవాలి. ఒక అరగంట సేపు నానితే సరిపోతుంది. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఇందాక నీట్గా కడుక్కున్నాం కదండి పుదీనాకులు, ఆ పుదీనాకులన్నిటిని వేసుకొని, అలాగే అందులో మనం కట్ చేసుకున్నటువంటి పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసేసి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టి అందులో 5 స్పూన్స్ ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో యాలకులు, లవంగాలు, చెక్క, బిర్యానీ ఆకులు, అలాగే షాజీరా, నెక్స్ట్ సోంపు ఇవన్నీ వేసి అవి చిటపటలాడిన తర్వాత ఇందాక కట్ చేసుకున్నటువంటి ఎర్రగడ్డ, కరివేపాకు వేసి బాగా వేయించాలి. అవి ఒక హాఫ్ వేగిన తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించండి. ఇది కొంచెం వేగిన తర్వాత ఇందులో మనం ఇందాక గ్రైండ్ చేసుకున్నాం కదండి పుదీనా పచ్చిమిర్చి పేస్ట్, అది కూడా వేసి మొత్తాన్ని బాగా మిక్స్ చేయాలి. సో ఒకేసారి ఈ పచ్చిమిర్చి పుదీనా కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించాలన్నమాట. ఒక 1 మినిట్కి ఒకసారి అలా బాగా మిక్స్ చేశారంటే చూసారా 10 మినిట్స్కి అంతా ఆ వాటర్ అంతా పీల్చేసుకొని ఆయిల్ సపరేట్ అవుతుంది. ఈ స్టేజ్లో ఇప్పుడు మనం నానబెట్టుకున్న బియ్యం ఉంది కదండి, ఆ బియ్యాన్ని మొత్తం నీళ్ళంతా వడగట్టేసి ఆ బియ్యాన్ని అంతా ఇందులో వేసుకొని ఒకసారి గరిటతో మొత్తం కలపండి. ఇలా ముందుగా కలపడం వల్ల మనం వండిన అన్నం అనేది పొడి పొడిగా వస్తుంది అనమాట. ఇప్పుడు ఇందులో ఒక గ్లాస్కి 2 గ్లాసుల చొప్పున ఎసరు పోయాలి. మనం ఒక గ్లాస్ తీసుకున్నాం కాబట్టి 2 గ్లాసుల వాటర్ పోసి ఇందులో రుచికి సరిపడా కల్లులుప్పు వేసి, అలాగే పైన కొత్తిమీర జల్లేసి కుక్కర్ మూత పెట్టేసి హై ఫ్లేమ్లో ఒక 3 విజిల్స్ రానివ్వండి. సో అయిపోయిన తర్వాత కుక్కర్ మూత ఓపెన్ చేసేసాక వేడిగా సర్వ్ చేసుకొని తిన్నారంటే టేస్టీ పుదీనా పులావ్ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెసిపీ ఎలా ఉందో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.